లేఖనం రాయబడి ఉన్నది. మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరముగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. ఏలే అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. క్లియర్లీ వినపడుతుంది సార్, వాక్యం వినపడింది. అమ్మాయి ఆడిబుల్ అండి? ఎస్ పాస్టర్ గారు, యు ఆర్ ఆడిబుల్. వినపడుతుంది సార్. నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. దాని తర్వాత స్లైడ్స్ బ్రదర్ విజయ్ మనకు చూపిస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు సహోదరులు బ్రదర్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు ప్రయాసపడి ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తున్నారు. మొదటిగా వాళ్ళకి మీరు ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఆ దర్శనం పట్ల వాళ్ళు ఎంతో నమ్మకంగా ఈ పరిచర్యని ప్రయాసపడి ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ సాయంత్రం వేళ ఈ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 15 మంది ఉన్నాం తండ్రి. ఎవరెవరు వచ్చి ఉన్నారో వాళ్ళ గృహాల్లో ఈ సాయంత్రం వేళ వీకెండ్ వాళ్ళు రిలాక్స్ అవుతుండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్య పరిచర్య వలన బలపరచబడాలి, విశ్వాసంలో బలపరచబడాలి, బైబిల్ స్టడీ చేత మేము మేలు పొందాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిలిచబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించడానికి సిద్ధపరిచి ఉన్నారో అవన్నీ కూడా తండ్రి మా విశ్వాస నేతంని బయలుపరుస్తానని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే మొదటిగా ఇప్పుడు లక్కనే 2 జనరల్ స్లైడ్స్ బైబిల్ స్టడీతో కూడింది, అది చూపించేసి నేను ముందుకు వెళ్తాను. మొదటిగా మనము ఎప్పుడు చూసే ఒక స్లైడ్, బైబిల్ స్టడీలో ఉన్న మెథడాలజీ ఏంటి, ఏ పద్ధతి మనము వాడాలి బైబిల్ స్టడీ కొరకు. ఆ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, తర్వాత ఇంటర్ప్రిటేషన్, తర్వాత అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే ఒక పుస్తకం తీసుకొని మనము అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం ముందుకు సాగే సమయంలో ఏ వచనంకి మనం వస్తున్నామో ఒక అధ్యాయంలో దాన్ని చూచుట అబ్జర్వేషన్. ఇంటర్ప్రిటేషన్, ఆ వచనంలో ఉన్న అర్థం చేసుకుంటుట దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని అంటాము. ఇంకా నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, దాన్ని మనము అప్లికేషన్ అని అంటాం. బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి ఏంటి, నేర్చుకున్న పాఠాలు మన క్రైస్తవ జీవితంలో అమలుపరచాలి. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది, మన పితరుల వలె మనం పొరపాట్లు చేయకూడదు, అందుకే బుద్ధి కలుగుటకై రాయబడేను. అందుకే అలాగే కొంచెమంది విశ్వాస వీరులు ఉన్నారు మన పితరులు, వాళ్ళు నమ్మకంగా ప్రభుని వెంబడించినప్పుడు ఆశీర్వదించబడారు. సో ఇప్పుడు కొన్ని కష్టాలు మనం ఎదుర్కొన్నా సరే దేవుడు మనల్ని దీవించబోతున్నారు అనే శుభప్రదమైన నిరీక్షణ మనల్ని ప్రొపెల్ చేయాలి, మనల్ని ప్రోత్సహించాలి. అందుకు లేఖనము రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 25 లక్షల ప్రజలు ఇజ్రాయేలీలు
ఐగుప్తు దాసత్వం నుంచి మోషే నాయకుడై ఉన్నప్పుడు విమోచించబడారు. కానీ కానాన్ దేశంకి ఎంతమంది వెళ్ళారు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఆ తరంలో 40,000. కానాన్ దేశంలో చివరిలో వెళ్ళింది ఎంతమంది? ఇద్దరే వెళ్ళారు, యెహోషువ, కాలేబ్. మరి వేరేళ్ళందరూ కూడా అరణ్య మార్గంలో నశించిపోయారు. ఎందుకు? అవిధేయులై దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ముందున్న వచనాలు కూడా మనం చదివితే వాళ్ళు చేసిన పొరపాట్లు అవన్నీ కూడా అక్కడ వర్ణించబడినాయి. మనము అటువంటి పొరపాట్లు చేయకూడదని బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. సో ఏ సమస్యలు వేరే ప్రజలు చూసి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారో ఆ సమస్యలని యెహోషువ, కాలేబు ఎలాగా ఎదుర్కొన్నారు? వాళ్ళకు కూడా అదే సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కూడా అదే గుంపులు ఉన్నారు. వాళ్ళు తిరుగుబాటు చేయలేదు. వాళ్ళు దేవుణ్ణి నమ్మారు, దేవుని మాటలకి లోబడారు, వాళ్ళు వాగ్దాన దేశం చేరారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వాగ్దాన దేశం చేరిన తర్వాత అక్కడ ఉన్న సౌకర్యాలన్నీ కూడా సౌకర్యాలు కోట్స్ అవి అనుభవించినప్పుడు యెహోషువ, కాలేబ్కి అప్పటి వరకు వాళ్ళు తట్టుకున్న కష్టాలు పెద్ద కష్టాలుగా అనిపించి ఉండొచ్చా? అరణ్య మార్గంలో ఆ సౌకర్యాలను అనుభవించినప్పుడు నో. అలాగే మనం కూడా మన క్రైస్తవ ప్రయాణంలో కొన్ని కష్టాలు నష్టాలకి గురి అవుతూ ఉండొచ్చు. కానీ మనం అవన్నీ కూడా తట్టుకొని దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయకుండా ఆయన స్తుతిస్తూ ముందుకు సాగినప్పుడు ఎప్పుడు మనం పరలోకం చేరుతామో ఇప్పుడు మనము ఎదుర్కొన్న కష్టాలు పెద్ద కష్టాలుగా మనకు అనిపించవు. పరలోకంలో మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలుస్తాయి. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఈ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పుడు కాల శ్రమలు అయి యాక్చువల్ గా మన మహిమ కొరకు దేవుడు మన కొరకు మన దీవెనల కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతగినవి కావు. ఇప్పుడు మనం కొన్ని వారాలుగా యోసేపు జీవితం గురించి మనం ధ్యానిస్తున్నాం. యోసేపు మొదట్లో కొన్ని శ్రమలకి గురి అయ్యాడు. దాని తర్వాత గొప్పగా హెచ్చింపబడాడు. గొప్పగా హెచ్చింపబడిన తర్వాత ఆ హెచ్చింపుతో కూడిన ఆ దీవెనలన్నీ కూడా యోసేపు అనుభవించినప్పుడు అప్పటి వరకు ఆయన తట్టుకున్న శ్రమలు, అన్నల చేత హింసింపబడుట, పోతిఫర్ ఇంట్లో శోధనలకు గురి అవుట, అన్యాయంగా చెరలో వేయబడుట, ఈ కష్టాలు ఆయన అనుభవించిన దీవెనలు తో పోలుస్తాయి ఎడతగినవి కావు అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యోసేపు హెచ్చింపబడినప్పుడు అప్పటి వరకు ఆయన అనుభవించిన కష్టాలు పెద్ద కష్టాలుగా అనిపించి ఉండొచ్చు ఆయనకి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గొప్పగా హెచ్చింపబడిన యోసేపు ఫారోకి నెక్స్ట్ గా సింహాసనంలో కూర్చొని ఐగుప్తుని పరిపాలించే సమయంలో ఆయన అనుభవించిన దీవెనలు అవన్నీ కూడా ఆయన రుచి చూసినప్పుడు అప్పటి వరకు ఆయన ఎదుర్కొన్న కష్టాలుగా అనిపించి ఉండొచ్చు ఆయనకి? లేదు. లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే లేఖనము రాయబడి ఉన్నది. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి మనకి నిరీక్షణ పుట్టించుటకై. దాని తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం విజయ్ బ్రదర్. వి టేక్ అ 360 పర్స్పెక్టివ్. అంటే ఏదన్నా ఒక అంశం తీసుకుంటే దాంతో కనెక్టెడ్ అయింది ఏముంది అనేది మనం చూస్తేనే బైబిల్ స్టడీ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు యోసేపు జీవితంని మనం తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంతో మనం పోల్చాం. ఎన్ని పోలికలు మనకు కనిపించినాయి. ఆ పోలికలను కనిపించిన వరకు ఆ పోలికలు ఏంటో మనం అర్థం చేసుకునే వరకు బైబిల్ స్టడీ కంప్లీట్ కాదు. ఎందుకంటే అప్పటి వరకు 360 పర్స్పెక్టివ్ మనము తీసుకున్నట్టు కాదు. సో దేవుడు అనేక ప్రవచనాల చేత, సూచనల చేత రక్షకుడు ఎప్పుడు వస్తాడు, ఎలాగుంటాడు, ఎలాగ మొదట్లో శ్రమలకి గురి అవుతాడు, దాని తర్వాత ఎలాగ రక్షకుడు హెచ్చింపబడతాడు అనేది నానా సమయంలో నానా విధానాలుగా
ప్రవక్తల చేత యూదుల పితలతో ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. అదే మాటలు మనం హీబ్రీలకు రాసిన పత్రిక 1:1 మనము చదువుకున్నాం. ఇంకొకసారి చదవమ్మా, హీబ్రీలకు రాసిన పత్రిక 1:1 బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. హీబ్రీలకు రాసిన పత్రిక 1:1 పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నానా సమయంలో నానా విధాలుగా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారపడి ఉంది. సో ఒక్క జీవితం మీద లోక రక్షణ ఆధారపడి ఉందంటే ఒకసారి ఆలోచించండి. ఆ జీవితము అకస్మాత్తుగా జీవించిన జీవితం అని ఎవరు చెప్పుటకు వీలు ఉండకూడదు. అందుకే తండ్రి, పరమ తండ్రి ఆయన సర్వజ్ఞానం చొప్పున ఎన్నో ప్రవచనాలు రాసి పెట్టారు రాబోయే రక్షకుడు గురించి, ఎన్నో సూచనలు పెట్టారు రాబోయే రక్షకుడు గురించి. సో దట్ పీపుల్ విల్ నాట్ అట్రిబ్యూట్ హిస్ లైఫ్ టు కోఇన్సిడెన్స్, అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్పడానికి వీలు ఉండకూడదని. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, లెట్స్ గో టు చాప్టర్ 42. బ్రదర్, చాప్టర్ 42కి మనం వెళ్దామా? చూడండి, నేను ఇప్పటి వరకు రైమింగ్ వర్డ్స్ వాడి 42వ అధ్యాయంలో ఏమేమి సబ్ హెడింగ్స్ మనం కవర్ చేశామో అది నేను మీకు మరీ గుర్తు చేస్తున్నాను. కరువు ప్రపంచమంతా కూడా వ్యాపించింది అంటే కానాన్లో కూడా కరువు భయంకరంగా ఉంది ఆ సమయంలో. బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ యాజ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. మొదటి 2 వచనాలు ఇన్స్ట్రక్షన్. యాకోబు ఏమంటున్నాడు? ఆయన కొడుకులను పిలిపించి, అరే ఐగుప్తులో ఆహారం ఉందని నాకు తెలిసింది, మీరు వెళ్ళి అక్కడ కొనుక్కొని రండి అని అన్నాడు. మరి 3-5 వచనాలు రిస్ట్రిక్షన్. మీరు వెళ్ళండి కానీ నేను బెంజమిన్ని మీతో పాటు వెళ్ళనియను. ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. రాహేలు సంతానంలో ఒకడే ఒక కొడుకు నాకు ఇప్పుడు మిగిలిపోయాడు. యోసేపు చనిపోయాడు, బెంజమిన్ ఒకడే ఉన్నాడు, నేను ఆయనని మీతో పాటు వెళ్ళనియను. సో రెస్ట్రిక్షన్. బ్రదర్, పాయింట్ కర్సర్ ఎట్ రెస్ట్రిక్షన్. దాని తర్వాత వాళ్ళు వచ్చారు, అన్నలు వచ్చి సాగిలపడారు యోసేపు ముందు, మాకు ఆహారం కావాలి అని బతులాడుతున్నారు. 6వ వచనం కన్స్యూమేషన్. అంటే ఏ కలలు యోసేపు కన్నాడో, ఆదికాండం 36వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం, ఆయన అన్నలు వచ్చి ఈయన నెచ్చిస్తారు, సాగిల పడతారు. ఆ కళలన్నీ కూడా నిర్వేర్చబడుట, దాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో? కన్స్యూమేషన్. దీంట్లో మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే, దేవుడు ఏమన్నా చెప్తే, ఏమన్నా ప్రవచిస్తే అది నిర్వేర్చబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మాటలు నిలబెట్టుకున్న దేవుడు, మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నిర్వేర్చిన దేవుడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ కూడా నిర్వేర్చబడినాయి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడతో కూడిన ప్రవచనాలు నిర్వేర్చబడవా? ఎస్ ఆర్ నో? Yes. సో దట్ ఈస్ అ లెసన్ ఫర్ అస్. కన్స్యూమేషన్ అంటే యోసేపు జీవితంలో ఏం జరిగిందో ముందే దేవుడు సూచించాడు, ప్రవచించాడు, అది నెరవేర్చాడు. మన దేవుడు ఎప్పుడు మాట నిలబెట్టుకునే దేవుడు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. యెహోషువ గ్రంథం, ఇది కూడా 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అండి. ఈ సబ్జెక్ట్ మనం తీసుకుంటే లోతులో వెళ్ళటము, దాన్ని 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అని అంటారు. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం చదవమ్మా శిరీష. 21వ అధ్యాయం చివరి వచనం. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. అంతయు నెరవేరేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట కూడా తప్పలేదు. సో మన దేవుళ్ళలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక గుణం ఏంటంటే, ఆయన మాట తప్పని దేవుడు, మాటలో నిలబెట్టుకునే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయి అంటే, రెండో రాకడతో కూడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఇప్పుడు 7వ వచనం నుంచి 17వ వచనం. యూ కెన్ పాయింట్ అ కర్సర్ విజయ్ బ్రదర్. ప్రిటెన్షన్, సస్పిక్షన్ అండ్ అక్యూజేషన్. నటిస్తున్నాడు యోసేపు. దేవుడిచ్చిన జ్ఞానం బట్టి నటిస్తున్నాడు, దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి నటిస్తున్నాడు. ప్రిటెన్షన్ అంటే ఈయన గుర్తుపట్టాడు ఆయన సహోదరులని. ఆయన సహోదరులు అయితే ఈయన గుర్తుపట్టలేదు, కానీ ఈయన గుర్తుపట్టి నటిస్తున్నాడు. అరే ఇంకా
ఇంకా నేరములు మోపుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏయ్, మీరు వేగులవారు, మీరు వచ్చారు ఇక్కడ పరిస్థితి ఏంటో అని చూచుటకు, మీరు రహస్యంగా వచ్చారు, నాకు తెలుసు మీ ఉద్దేశం ఏంటో, మీరు కొన్ని రోజుల తర్వాత మాకు విరోధంగా యుద్ధం చేయబోతున్నారు. సో ప్రిటెన్షన్, సస్పిక్షన్ అండ్ అక్యూజేషన్, ఇదంతా కూడా దేవుని చిత్తం ప్రకారంగానే జరుగుతుంది. అయితే 18వ వచనం నుంచి 20వ వచనం, దాని తర్వాత ఏమంటున్నాడు? వాళ్ళని టెంపరీగా జైల్లో వేసి 18వ వచనం నుంచి 20వ వచనం కండిషన్ ఏమని అంటున్నాడంటే, నేను మిమ్మల్ని వెళ్ళనిస్తాను, ఇప్పుడు తిరిగి వెళ్ళండి ఐగుప్తుకి. మీరు వేగులవారు కాదు, మేము ఒక తండ్రికి కుమారులము, మేము 12 మంది కుమారులము, దాంట్లో ఒకటి చనిపోయాడు, ఒకడు నాన్నగారితో పాటు ఉన్నాడు, 10 మంది మేము వచ్చామని మీరు అన్నారు కదా. నేను ఒక కండిషన్ పెడుతున్నాను, మీరు మాటలు నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి నేను ఒక కండిషన్ పెడుతున్నాను. బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ ఎ కర్సర్ వర్సెస్ 18 to 20. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఆ చివరి కుమారుడు ఎవడు మీ నాన్నగారితో ఉన్నాడని మీరు చెప్పారో ఆయన తీసుకొని రావాలి. అప్పుడే నేను నమ్ముతాను మీరు నిజం మాట్లాడారని. అప్పటి వరకు ఒక సహోడు నేను నా దగ్గరే ఉంచుకుంటాను, ఆయన పేరు సిమియో, ఆయన నేను ఉంచుకుంటానని కండిషన్ పెడుతున్నాడు. అయితే 21వ వచనం నుంచి 24వ వచనం కంట్రిషన్ అండ్ ప్రీ కండిషన్. బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ ఎ కర్సర్. కంట్రిషన్ అంటే దుఃఖించుట, చేసిన పాపం బట్టి దుఃఖించుట. అప్పుడు సహోదరులు ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు, మనం క్రూరంగా ప్రవర్తించాం కదా యోసేపు పట్ల, అందుకే దేవుడు మనకి ఈ శిక్ష విధిస్తున్నాడు. ఈ ఐగుప్తు నాయకుడు మన దగ్గర కూడా ఇట్లా భయంకరంగా క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటే, మనం యోసేపు పట్ల అలా క్రూరంగా ప్రవర్తించాం కాబట్టి. సో కంట్రిషన్ అంటే రిపెంటెన్స్. కానీ దట్ హ్యాపెన్స్ టు బి ఎ ప్రీ కండిషన్. ప్రీ కండిషన్ ఏంటి? దేవుడు ఎవరినన్నా దీవించాలంటే వాళ్ళు మొదటిగా దేవునితో సరి అయిన సంబంధము కుదిరించుకోవాలి. దేవుడు ఈ అన్నల కొరకు, యోసేపు అన్నల కొరకు ఒక మంచి భూమి ఐగుప్తులో ఏర్పరిచాడు, సిద్ధపరిచాడు. ఆ భూమి గోషే. అక్కడ వాళ్ళు రాబోతున్నారు కొన్ని రోజుల తర్వాత, అక్కడ నివసించబోతున్నారు, అక్కడ సుఖించబోతున్నారు, అక్కడ ఆశీర్వదించబడబోతున్నారు. సో మొదట్లో వాళ్ళు మారు మనసు పొంది యోసేపు పట్ల తప్పు చేశామని ఒప్పుకుంటేనే ఈ దీవెనలు వాళ్ళకి లభిస్తాయి, ఈ దీవెనలు వాళ్ళు పొందుటకు అర్హులు అవుతారు. అందుకు దేవుడు అటువంటి పరిస్థితులను తీసుకొని వస్తున్నారు. యోసేపుని కావాలని అలాగా నటించేటట్లు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతున్నారు, పొంది దేవుని దీవెనలకి అర్హులు అవుతున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మనము 25వ వచనం నుంచి చదువుకుందాము. ఇదంతా లాస్ట్ వీక్ కవర్ చేశాను కాబట్టి నేను రీక్యాప్ చెప్పాను, అది చదువుపించలేదు. బెనిఫాక్షన్ అంటే ధారాళమైన మనసు చూయించుట. ధారాళమైన మనసు చూయించుట అని ఏమంటారు ఇంగ్లీష్ లో? బెనిఫాక్షన్. ఏం చేశాడు యోసేపు? వాళ్ళు వచ్చి వెండి తీసుకొని వచ్చారు ఆహారం కొనుటకు, కానీ ఈయన కింద పనిచేసే మనుషులకి యోసేపు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఆ వెండిలని మీరు వాళ్ళ సంచి లోపలే వేసేయండి, మనకు అవసరం లేదు. అంటే ఉచితంగా మనం ఆహారం వాళ్ళకి ఇచ్చినట్టు. ఒకసారి చదవమ్మా 25వ వచనం నుంచి 28వ వచనం. శిరీష గారు చదివినిపిస్తారు, బ్రదర్ విజయ్ గారు కర్సర్ పెట్టి చూపిస్తారు. బెనిఫాక్షన్ అంటే ధారాళమైన మనసు చూయించుట. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణం కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఏడల నిట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయేరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకే తన గోనె విప్పినప్పుడు అది అతనికి రూకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో అక్కడే ఉంది చూడండి. అప్పుడు అతడు, నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేశానని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. థ్యాంక్ యూ అమ్మా. యోసేపు ధారాళమైన మనసు చూపిస్తున్నాడు, కానీ వీళ్ళకి ఆశ్చర్యం పుడుతుంది, దానివల్ల భయం కూడా పుడుతున్నది. అన్నల దగ్గర నేను డబ్బులు తీసుకోను, ఉచితంగా నేను ఆహారం వాళ్ళకి ఇస్తాను అని వాళ్ళ డబ్బులు వాళ్ళ సంచి లోపలే పెట్టేశాడు. ఆ కాలంలో డబ్బులు అంటే వెండి, సిల్వర్ షెకిల్స్ అని అంటారు. సో ఇప్పుడు మనం 29వ వచనం నుంచి 34వ వచనంకి మనం వెళ్దాము.
29-34. వారు కనాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి తమకు ఒక నిమిషం. రెసిటేషన్ అండ్ డాక్యుమెంటేషన్. రెసిటేషన్ అండ్ డాక్యుమెంటేషన్. రెసిటేషన్ అంటే అక్కడ వెళ్ళి నాన్నగారికి అన్ని కూడా చెప్పుట, అన్ని కూడా వివరంగా వర్ణించుట. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? రెసిటేషన్ అండ్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు చదవమ్మా 29వ వచనం నుంచి 34వ వచనం. వాళ్ళ నాన్నగారి దగ్గర వెళ్ళి ఏమని పంచుకుంటున్నారు ఒకసారి చూద్దామా. వారు కనాన దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తు అతనికి తెలియజేసిరి. ఎట్లనగా ఆ దేశమునకు ప్రభు అయిన వాడు మనతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూడ వచ్చిన వారని అనుకొనెను. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారము కాము. తమ 12 మంది సహోదరులము, ఒక్క తండ్రి కుమారులము, ఒకడు లేడు. మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి, మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకొందును. మీ సహోదరుల్లో ఒకరిని నా యొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారము కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకొని వచ్చునని చెప్పిననిరి. థ్యాంక్ యూ అమ్మా. సో అన్ని కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర వీళ్ళు చెప్తున్నారు. చెప్పి వాళ్ళ సంచిలని విప్పినప్పుడు, అక్కడి నుంచి చదవమ్మా, వాళ్ళ సంచిలని విప్పినప్పుడు ఏం కనిపిస్తున్నది? ఇప్పుడైతే ఒక్క సహోదరుడు అయితే చూసుకున్నాడు, యోసేపు తిరిగి వెండి ఆయన సంచి లోపలే పెట్టేయటం. ఇప్పుడు వేరే సహోదరులు కూడా వాళ్ళ సంచిని విప్పుతున్నారు. ఏం జరిగిందో మనం ఒకసారి చదువుదామమ్మా. 35వ వచనం నుంచి చదవమ్మా. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, అందుకే మనం వాడే సబ్-హెడింగ్ ఏంటి? లామెంటేషన్. లామెంటేషన్ అంటే ఏడ్చుట. ఆల్రెడీ యోసేపు చనిపోయాడు, సిమియోన్ మీతో పాటు వెళ్ళాడు, ఆయన తిరిగి రాలేదు. ఇప్పుడు బెంజమిన్ని కూడా మీరు ఒక దినం తీసుకొని పోతున్నారా, ఇదేంటి అని ఏడుస్తున్నాడు. అప్పుడు హామీ ఇచ్చిన సహోడు, జ్యేష్ఠ కుమారుడు రూబెన్ పలికిన మాటలు ఏంటో మనం చూద్దాం. 37వ వచనం నుంచి 38వ వచనం చదువుమా. డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే హామీ ఇస్తున్నాడు రూబెన్. ఏమని చెప్తున్నాడు? అందుకు రూబేను, నేను అతన్ని నీ యొద్దకు తీసుకుని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. అతని నాకు అప్పగించుము. అతని మరల నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదునని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను అని ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పో మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవున్నట్లు చేయుదురని చెప్పాను. థ్యాంక్ యూ మా. సో 37-38 వచనాల్లో మనకేం కనిపిస్తున్నది? డిక్లరేషన్. రూబేన్ ఏమంటున్నాడు? నువ్వు నన్ను నమ్మొచ్చు, నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు నువ్వు బెంజమిన్ని మాకు అప్పచెప్పొచ్చు. నేను బెంజమిన్ని తిరిగి తీసుకురాకుండా ఉంటే నా 2 కుమారులను నువ్వు చంపొచ్చు అని డిక్లరేషన్ ఇస్తున్నాడు. ఆ కాలంలో ఇంకా ఈవెన్ 2026 తల్లిదండ్రులకు, జాగ్రత్త వినండి, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. తల్లిదండ్రులకు ఎస్పెషలీ ఆ కాలంలో, ఇప్పుడు కూడా, గొప్ప ఆస్తి అంటే ఏంటి? బంగారం, వెండియా, లేకపోతే పిల్లలా? చేసుకొని చెప్పండి. పిల్లలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అబ్రహామా, నీ దగ్గర ఉన్న వెండి బంగారం అంతా కూడా ఇచ్చేయి అని అంటే అది సులభమైన పరీక్షనా? ఇస్సాకుని నువ్వు బలి అని అంటే అది అన్నిటికంటే సులభమైన పరీక్షన? మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏది రెండిట్లో అన్నిటికంటే కఠినమైన పరీక్ష? అబ్రహామా, వెండి బంగారం అంతా కూడా నువ్వు ఇచ్చేయి
అనేది పరీక్ష రియల్ భయంకరమైన పరీక్షనా, లేకపోతే ఈసాకుని నువ్వు బలి అది అన్నిటికంటే భయంకరమైన పరీక్షనా? ఇస్సాకును బలి ఇవ్వమని. ఇస్సాకుని బలి. సో రూబేన్ ఏమని హామీ ఇస్తున్నాడంటే, నా ఆస్తి నా 2 కొడుకులు, బెంజమిన్ని నేను సురక్షితంగా తిరిగి తీసుకొని రాకుండా ఉంటే నా 2 కొడుకులను నువ్వు చంపొచ్చు. అందుకే మనం ఏ సబిడింగ్ వాడుతున్నాము బ్రదర్ విజయ్, పాయింట్ ఆఫ్ కర్సర్, డిక్లరేషన్. అయినా సరే యాకోబు దుఃఖిస్తున్నాడు. అయ్యో నా కొడుకులు చనిపోయారు, అయ్యో నా కొడుకులు చనిపోయారు అని ఏడవటము మనం చూస్తున్నాం. సో దీంతో 42వ అధ్యాయము సమాప్తం అవుతుంది. ఇప్పుడు మనం 43వ అధ్యాయానికి మనం వెళ్దాము. 43వ అధ్యాయము బ్రదర్ విజయ్, లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. ఇక్కడ కూడా మనము సబ్హెడింగ్స్ వాడేదన్నీ కూడా రైమింగ్ వర్డ్స్ అండి. మొదటిగా కంపల్షన్, దాని తర్వాత ఇన్స్ట్రక్షన్, దాని తర్వాత అడ్మానిషన్, మరి లామెంటేషన్, మరి జస్టిఫికేషన్, మరి అఫర్మేషన్, dispensation, emotion 1, verse 18, suspicion and allegation, 19 to 22, confession, 23 to 24, clarification, 26 to 28, presentation, 29 to 31, emotion 2, 32, discrimination. ఇంకా దాంతో ఎండ్ అవ్వట్లేదు చాప్టర్ 43. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 32nd వర్స్తో అది ఎండ్ అవ్వట్లేదు. దాని తర్వాత verse 33, captivation, chapter 30, verse 34, emotion 3. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాము. మొదటిగా కంపల్షన్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. అదే ఆహారము సమృద్ధిగా ఉంటే, యాకోబు ఆయన కొడుకుల దగ్గర, ప్రత్యేకంగా యాకోబు దగ్గర ఆహారం అయితే ఉంటే, మరి ఆయన కొడుకులని ఐగుప్తుకి వెళ్ళనిస్తాడా? లేదు. ఆహారం అయితే ఉంటే వెళ్ళనీయాడు. ఎందుకంటే ఆల్రెడీ యోసేపు చనిపోయాడు, వెళ్ళిన సిమియోను తిరిగి రాలేదు. ఈ సమయంలో బెంజమిన్ కూడా తీసుకొని వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళనిస్తాడు? నార్మల్గా వెళ్ళనీయాడు. కానీ కంపల్షన్ అంటే ఏంటి? దేవుడు అనుమతించాడు అటువంటి పరిస్థితులని. ఎందుకంటే అన్ని కూడా దేవుని చిత్తం ప్రకారంగా ఆయన ప్రణాళిక చొప్పున జరుగుతున్నది. కంపల్షన్ ఏంటి? ఆ కరువు ఎండ్ అయిపోవట్లేదు, కంటిన్యూ అవుతుంది. వీళ్ళు తీసుకొని వచ్చిన ఆహారము కరువు కంటిన్యూ అవుతుంది కాబట్టి అయిపోతున్నది, తగ్గిపోతున్నది. ఒకసారి చదవమ్మా మొదటి 2 వచనాలు. అప్పుడు ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏమని? అరే ఆహారం తగ్గిపోతున్నది, మరి వెళ్ళి ఐగుప్తు నుంచి ఆహారం మీరు తీసుకొని రండి. మొదటి 2 వచనాలు చదవండి అమ్మా. ఆ దేశం ముందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరల వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుడని వారితో అనగా, చాలమ్మా. ఇప్పుడు అడ్మానిషన్ అంటే వార్నింగ్. బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ ఎ కర్సర్. అడ్మానిషన్ అంటే వార్నింగ్. యూదా ఏమంటున్నాడు? నీకు చెప్పటం చాలా సులభమే, వెళ్ళి ఆహారం తీసుకొని రా అని. కానీ అక్కడ ఉన్న నాయకుడు చాలా తేటగా మాతో చెప్పిన మాటలు మరి నీకు గుర్తు చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు బెంజమిన్ ని తీసుకొని వస్తేనే మీ మాటలు నేను నమ్ముతాను, లేకపోతే మిమ్మల్ని నేను వేగుల వారుగా ఎంచుతాను అనే మాట మరి గుర్తు చేస్తున్నాడు, వార్నింగ్ గా గుర్తు చేస్తున్నాడు. ఒకసారి చదవమ్మా 3వ వచనం నుంచి 5వ వచనం. యూదా పలికిన మాటలు ఏంటి? యూదా అతని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను. కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పినాను. థ్యాంక్ యూ అమ్మా. అయితే మరి ఏడుస్తున్నాడు పాపం యాకోబు. ఒక తండ్రి చోటలో మనల్ని పెట్టుకుంటేనే ఆ దుఃఖం ఏంటో మనకు సరిగా అర్థమవుతుంది. ఆల్రెడీ యోసేపుని పోగొట్టుకున్న తండ్రి, ఆయన మానసిక పరిస్థితి ఎలాగుంటది? సిమియోన్ తిరిగి రాలేదు, ఇప్పుడు బెంజమిన్ వెళ్తున్నాడు. బెంజమిన్ తిరిగి రాకుండా ఉంటే ఏమవుతుంది? అయ్యో లేక నా ఉద్యాపంలో పుట్టిన బెంజమిన్ కూడా ఏమన్నా అయిపోతాడేమో అనే మానసిక వేదనతో పలికిన మాట. 6వ వచనం చదవమ్మా. లామెంటేషన్ 6వ వచనం. అందుకు ఇశ్రాయేలు,
మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఎంత శ్రమ కలగజేయనేలా అనగా ఎందుకు ఎందుకు మీరు చెప్పాల్సి వచ్చింది అని ఏడుస్తున్నాడు. ఆయన మానసిక వేదన పంచుకుంటున్నాడు. ఇదంతా మీరు చెప్పాల్సి వచ్చిందా, మాకు ఇంకొక సహోదరుడు ఉన్నాడు అని చెప్పాల్సి వచ్చిందా అన్నప్పుడు 7వ వచనం జస్టిఫికేషన్. ఎందుకు మేము చెప్పాల్సి వచ్చింది అనేది యూదా అంటున్నాడు. వారు ఆ మనుషుడు కావాలని మేము చెప్పలేదు, మాకు తమ్ముడు ఉన్నాడు, బెంజమిన్ ఉన్నాడు, మా నాన్నగారితో ఉన్నాడు అని కావాలని మేము చెప్పలేదు. పరిస్థితులు అట్లున్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలకి మేము జవాబు ఇవ్వాలంటే ఈ మాటలు చెప్పకుండా మేము ఉండడానికి కుదరదు అని జస్టిఫికేషన్. అంటే ఎందుకు అలాగా మేము చెప్పాల్సి వచ్చింది అనే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో జస్టిఫికేషన్. ఏమన్నా ఒక కార్యం చేస్తే ఎందుకు మనం ఆ కార్యం చేశామని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం చూడండి, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు జస్టిఫికేషన్. సో 7వ వచనం చదవమ్మా, జస్టిఫికేషన్. వారు ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చి మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టుగా అతనికి వాస్తవం తెలియజెప్పితిమి. మీ సహోదరుని తీసుకుని అందుకు మేము తెలియజెప్తిమి. దే ఆర్ జస్టిఫైయింగ్ దేర్ యాక్షన్. ఓకే, లేకపోతే మేము చెప్పాలని మేము కోరుకోలేదు, పరిస్థితులు అట్లా వచ్చినాయి, అందుకు మేము చెప్పాల్సి వచ్చింది అని జస్టిఫికేషన్ ఇస్తున్నారు. అప్పుడు అఫర్మేషన్ అంటే డిక్లరేషన్, మరి ప్రమాణం. అప్పుడు రూబెన్ ప్రమాణం చేశాడు, ఇప్పుడు యూదా ఏం ప్రమాణం చేస్తున్నాడో మనం చూద్దాం. 8వ వచనం నుంచి 10వ వచనం చదవమ్మా. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి ఆ చిన్నవాణ్ణి నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము. అప్పుడు మేము కాదు, నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలెను. నేను అతని తిరిగి నీ ఎదుకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టిన ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును. మాకు తడవు కాకపోయిన ఎడల ఈ పాటికి 2వ మారు తిరిగి వచ్చి ఉండుమని చెప్పగా. థ్యాంక్ యూ అమ్మా. సో అఫర్మేషన్, నేను బాధ్యత తీసుకుంటాను అని యూదా అంటున్నాడు. ఓకే, మొదట్లో రూబెన్ మాట ఇచ్చాడు, ఇప్పుడు యూదా కూడా మాట ఇస్తున్నాడు. యాక్చువల్గా నువ్వు ఇప్పటికీ అనుమతించుంటే మేము వెళ్ళి కొనుక్కొని వచ్చేసేవాళ్ళం అనే మాట కూడా యూదా పలకటం మనము చూస్తున్నాం. డిస్పెన్సేషన్ అంటే అన్ని దేవుని చిత్తం ప్రకారంగా జరుగుట, దాన్ని ఏమంటాము ఇంగ్లీష్ లో డిస్పెన్సేషన్. అది దేవుని చిత్తం ప్రణాళిక చొప్పున ఏం జరుగుతుందో, ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో దేవుని చిత్తం ప్రణాళిక చొప్పున దాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాము డిస్పెన్సేషన్. సో 11వ వచనం నుంచి 14వ వచనం చదవమ్మా, డిస్పెన్సేషన్ ఏంటో. వారి తండ్రి అని ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధమైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తకకాయలు, బాదాము కాయలు మీ గోనెలో వేసుకొని ఆ మనుషునికి కానుక తీసుకొని పోవుడి. రెట్టింపు రూకలు మీరు తీసుకొని పోవుడి. మీ గోనెల మూతి ఉంచబడి తిరిగి వచ్చిన రూకల చేత అతను పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరబాటై ఉండను, మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని వద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు ఈ ఇతర సహోదరుని బెన్యామీను మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించును గాక. నేను ఆ మనిషి ముందు దేవుడు ఆ మనిషి హృదయంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, కరుణ మీ పట్ల పుట్టిస్తాడు, అది దేవుని చిత్తం ప్రకారంగా జరుగుతుంది అని యాకోబు అంటున్నాడు. సో జస్ట్ వీళ్ళు తీసుకొని వెళ్ళే గిఫ్ట్స్ వలన కాదు. యాకోబుకి ఉన్న విశ్వాసం ఏంటంటే వీళ్ళు ఏదో కానాన్ దేశంలో పండిన వేరే పంటలు అవన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారు యోసేపుని సంతోషపరచుటకు. కానీ దేవుని చిత్తం ఏమై ఉంటదంటే ఆయన ఆ ఐగుప్తు నాయకుడు మనసుని మెత్తపరుస్తాడు అని యాకోబు అంటున్నాడు. సో వీళ్ళు వెళ్తున్నారు అమ్మా. వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించండి, మొదట్లో యోసేపు 10 మంది అన్నలను చూసినప్పుడు ఓకే వాళ్ళు అన్నలే, కానీ సేమ్ తల్లికి పుట్టలేదు వాళ్ళు. జాగ్రత్త వినండి, మొదట్లో వచ్చిన 10 అన్నలు ఎస్
అన్నలే గాని స్టెప్ బ్రదర్స్ వాళ్ళు, సేమ్ తల్లికి పుట్టలేదు. ఇప్పుడు 15వ వచనం నుంచి 17వ వచనం మనం చదువుదాం. అదే తల్లికి పుట్టిన బెంజమిన్ ని చూస్తున్నాడు. ఇమోషన్ వన్. ఓకే, ఎలాగుంటది మానసికంగా యోసేపుకి? చదవమా 15వ వచనం నుంచి 17వ వచనం. ఆ మనుషులు ఆ కానుకలు తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయుదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకొని పోయాను. నా తమ్ముడిని నేను చూస్తున్నాను, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక విందు ఏర్పరుస్తాను అని, విందు మనం ఏర్పరచాలని ఆయన కింద పనిచేసే వాళ్ళకి ఆజ్ఞాయిస్తున్నాడు. ఓకే, ఆ సంతోషం మా దేవుడంతా సర్వజ్ఞాని ప్రపంచంలో ఎవరు లేరు. దేవుడంతా సర్వజ్ఞాని ప్రపంచంలో ఎవరు లేరు. ఈ మాటలు నేను నవ్వుతూ అంటున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఎప్పుడు చెప్పే మాటలు, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనని మనము ఆరాధించాలి. ఆరాధన శాశ్వతమైన పరిచర్య. ఆయనను ఆరాధించే విషయంలో కూడా దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే గొప్ప ఆరాధన ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనని ఆరాధించడం. ఆయనంత సర్వజ్ఞాని ఎవరూ లేరు. ఆయన పరిస్థితులను ఎట్లా మలుస్తాడో అది ఎవరు కూడా చేయలేరు. నేను 1983లో మారుమనసు పొందాను. జాగ్రత్త వినండి, ఇంటర్మీడియట్ లో చదువుకునేటప్పుడు. అయితే దానికంటే ముందు నాకు మూవీస్ పిచ్చి ఉండింది. మారుమనసు పొందిన తర్వాత మూవీస్కి వెళ్ళటం ఆపేశాను. కానీ నాకు ఇంకా బాగా గుర్తుంది, ఆ కాలంలో మీరు మూవీస్ ఎవరు చూడరని నేను నమ్ముతున్నాను, కానీ మీకు ఒక మాట చెప్తున్నాను. 1970s లో ఇద్దరు రైటర్స్ ఉండేవారు. వాళ్ళ పేరు సలీం జావేద్. వాళ్ళ పేరేంటి? సలీం జావేద్. వాళ్ళు ఎందుకు అంత ఫేమస్ అయ్యారు అని అంటే, వాళ్ళ ప్రతి కథలో ఒక థీమ్ ఉంటుంది. హిందీలో చెప్పి ఇంగ్లీష్లో చెప్తాను, మరి తెలుగులో చెప్తాను. ఆ థీమ్ ఏంటంటే జుదాయి మిలన్. ఫస్ట్ లో సపరేషన్, ఎండ్ లో యూనియన్. ఫస్ట్ లో సపరేషన్, చివర్లో కలుసుకోవటం, యూనియన్. అరే సలీం జావేద్ కూడా పుట్టలేదు, ఇక్కడ జుదాయి మిలన్ కథ మీకు కనిపిస్తుందా లేదా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. సలీం జావేద్ వాళ్ళందరూ కూడా పుట్టలేదండి. వేల కొలది సంవత్సరాల ముందు కథ చూడండి, దేవుడు ఎలాగా తీసుకొని వెళ్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంత సర్వజ్ఞాని అయిన దేవుని చేతిలో మన జీవితాలు ఉంటే, అదే కొన్ని నష్టాలు కష్టాలు వస్తే మనము కలవరపడే అవసరం లేదు. ఎందుకంటే అంత సర్వజ్ఞాని అయిన దేవుడు, అంత సర్వశక్తి దేవుడు అన్నీ మన జీవితాల్లో మన మేలు కొరకే అనుమతిస్తున్నాడు. ఆయన బ్రాడ్గా ఆయన కథ రాస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సలీం జావేద్ ఆర్ నథింగ్ బిఫోర్ అవర్ ఆల్మైటీ గాడ్. రియలీ నేనైతే మొదటిగా ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆదికాండం చదివినప్పుడు, ఈ సంఘటన దగ్గర వచ్చినప్పుడు నేను ఆపుకోలేకపోయాను, ఏడ్చాను. ఇంకా నా పరిస్థితి అలాగుంటే మరి యోసేపు పరిస్థితి ఎలాగుంటది? ఇంకా రాబోయే వచనాల్లో మనం చదవబోతున్నాం. ఓకే, సో 18వ వచనం. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే ఈ విందు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు ఈ ఐగుప్తు నాయకుడు, మన మీద ఏదో నేరం మోపుటకు అని భయపడుతున్నారు వాళ్ళు. సస్పిక్షన్, భయం ఏమంటారు? సస్పిక్షన్, సందేహం పడుట. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సస్పిక్షన్. ఏదో ఒక పెద్ద నేరం మరి మోపబోతున్నాడు, అందుకే ఈ విద్దు ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు ఈయన. 18వ వచనం చదవమ్మా. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి
మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించిన అనుకొనిరి. చూడండి, భయపడుతున్నారు. ఇదంతా పెద్ద యాక్టింగ్. మరి ఆయన వచ్చి మన గోనె సంచిని వింపి, మీరు డబ్బులు ఇవ్వలేదు, అలాగే తీసుకొని వెళ్ళిపోయారు, దొంగతనం చేశారు ధాన్యంని అని చెప్పబోతున్నాడు అని భయపడుతున్నారు. సో ఏం చేస్తున్నారు? యోసేపు కింద పనిచేసే ఆ దాసుడు ఎవరు ఈ విందు అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర ఆయన దగ్గర వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు? 19వ వచనం 22వ వచనం కన్ఫెషన్ అంటే యథార్థంగా ఏం జరిగిందో ఒప్పుకుంటున్నారు. యథార్థంగా ఏం జరిగిందో ఒప్పుకుంటున్నారు. 19వ వచనం 22వ వచనం చదవమ్మా. వారు యోసేపు గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి, అయ్యా, ఒక మనవి. మొదట మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు, ఇదిగో మామా రూకల తూనికను సరి ఎవరి రూకలు వారి గోనె మూతలో ఉంచబడెను. అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారం కొనుటకు మరి రూకలను తీసుకొని వచ్చితిమి. ఈ రూకలను మా గోనెలలో ఎవరు వేసితురో మాకు తెలియదని చెప్పారు. చూడండి, వాళ్ళు వచ్చి ఆ దాసుని దగ్గర చెప్తున్నారు, మేమేం దొంగతనం చేయలేదండి, మాకు తెలియదు ఎలాగ ఆ వెండి తిరిగి మా సంచి లోపల వచ్చిందో. మేము ఇంటికి వెళ్ళినప్పుడు మేము గ్రహించాం, ఆ వెండి అలాగే ఉండిపోయింది, ఆ డబ్బులు అలాగే ఉండిపోయినాయి, అది తిరిగి ఇచ్చుటకే మేము వచ్చి ఉన్నాం, తీసుకోండి అని యథార్థంగా ఒప్పుకుంటున్నారు. అప్పుడు ఆ దాసుడు, ఇప్పటికీ ఆ దాసుని దగ్గర బహుశా యోసేపు ఆల్రెడీ రహస్యం పంచుకొని ఉంటాడు, ఏమనంటే వీళ్ళు నా అన్నలే అని. అందుకే ఆయన ఎలాగా స్పందిస్తున్నాడు ఒకసారి చూద్దామా? ఆ దాసుడు క్లారిఫికేషన్, వీళ్ళు చేసిన కన్ఫెషన్ కి ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి? 23వ వచనం 24వ వచనం చదవమ్మా. అందుకతడు, మీకు క్షేమము కలుగును గాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన యెహోవా మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకొని వచ్చాను. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్లు ఇయ్యగా వారి కాళ్ళు కడుక్కొంది. అతడు వారి గాడిదలను మేత వేయించెను. అక్కడ తాము భోజనం చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చి వేళకు తమ కానుకలను సిద్ధము చేసిరి. థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఈ దాసుడి రెస్పాన్స్ చూస్తే, యెహోవా దేవుడు అని అంటున్నాడు. మీ దేవుడే పెట్టేసి ఉంటాడు డబ్బులు, మాకైతే అందినాయి అంటే మీరు ఏమనుకోవచ్చు? యోసేపు నమ్మిన దాసుంతో ఆల్రెడీ కొన్ని విషయాలు పంచుకున్నాడు. మా దేవుడు యెహోవా దేవుడు. నేను విడిపోయాను నా సహోదరుల దగ్గర నుంచి, కానీ ముందే నాకు దేవుడు కళలతో చూపించాడు ఇవన్నీ నా జీవితంలో జరుగుతుందని. ఇప్పుడు ఎవరు వచ్చి ఉన్నారో వాళ్ళు ఎవరు కాదు, నా అన్నలే, ఒక సమయంలో నన్ను అమ్మివేసిన అన్నలే అనే మాటలు అవన్నీ కూడా చాలా నమ్మకమైన దాసునితో పంచుకున్నాడు. కాబట్టే ఆ దాసుడు నవ్వుతూ అంటున్నాడు, యెహోవా దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడండి, మీరేం భయపడకండి అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే నెక్స్ట్ మనము 26వ వచనం నుంచి 28వ వచనంకి వద్దాం. ప్రజెంటేషన్ ఏమి ఇస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు ప్రజెంటేషన్? చదవమ్మా. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బతికి ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. మరి ఆ కళ, ఆ ప్రవచనం ఏముండిందో ఆ కళలో అన్నలు వచ్చి సాగిలపడతారు, అది మరీ నెరవేర్చబడుట మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు యోసేపు బెంజమిన్ని సమీపంగా చూస్తున్నాడు కదా. సలీం జావేద్ రాసిన కథలు, ఇప్పుడు రాసిన కథలు. అప్పుడు చూడండి ఏం జరిగిందో ఒకసారి చదవమ్మా. 29వ వచనం నుంచి 31వ వచనం. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను. అప్పుడు
తన తమ్ముని మీద యోసేపునకును ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదుల్లోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుగుకొని అక్కడ ఏడ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా నేనే యోసేపు అని చెప్పుకునే సమయం రాలేదు. ఇంకా వీళ్ళు కంప్లీట్ గా ఒక విషయం బట్టి మారు మనసు పొందాలి. ఆల్రెడీ మారు మనసు పొందే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అన్నల్లో. ఆ మారు మనసు పొందితేనే దేవుడు వాళ్ళ కొరకు దాచిపెట్టిన దీవెనలకు వాళ్ళు అర్హులు అవుతారు. ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఇంకొక ప్రాముఖ్యమైన విషయంలో వాళ్ళు మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందే వరకు ఈయన ఎవరు అనేది బయలుపరచుకోవడానికి వీలు లేదు. కానీ ప్రేమ పొర్లుతున్నది మనసులో తమ్ముడిని చూడంగానే. అందుకు రహస్యంగా వెళ్ళి ఒక గది లోపల ఏడుస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొక విషయంలో ఎక్కడ వాళ్ళు మారు మనసు పొందాలి, అది నేను ఇప్పుడే మీతో పంచుకుంటున్నాను. 44వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు అది మరి నేను గుర్తు చేస్తాను, కానీ ఇప్పుడే నేను పంచుకుంటున్నాను. ఇంకొక విషయంలో ఎక్కడ వాళ్ళు మారు మనసు పొందాలి అని అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్న. ఈ అన్నలు రాహేల్ కొడుకుల? అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కాదు. రాహేల్కి ఇద్దరే కొడుకులు కదా, No. బెంజమిన్, No. యోసేఫే కదా. ఈ అన్నలు రాహేల్ కొడుకుల? నో. సో రాహేల్ కొడుకైన యోసేపు పట్ల వాళ్ళు క్రూరంగా ప్రవర్తించారు. రాహేల్ కొడుకైన యోసేపు పట్ల వాళ్ళు క్రూరంగా ప్రవర్తించారు. అవునా? జాగ్రత్త వినండి, ఎందుకంటే 44వ అధ్యాయంలో ఆ సంఘటన రాబోతుంది. అందుకే యోసేపు ఇప్పుడే ఆయన ఎవడో బయలుపరుచుకుంటలేడు. ఇంకొక పరీక్ష వీళ్ళు పాస్ అవ్వాలి. 44వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఒక సంఘటన దేవుడు మనకి బయలుపరుస్తున్నారు. ఆర్ ఒక సంఘటన ఏది రాయబడి ఉందో అది మనము ధ్యానించబోతున్నాం. యోసేపు మరీ నటిస్తున్నాడు. ఏమనంటే బెంజమిన్ ఏదో దొంగతనం చేసినట్టు. అప్పుడు ఏమంటున్నాడు యోసేపు ఇలా అన్నల ముందు నించొని, నేను బెంజమిన్ని చెరలో పెడతాను అని అంటున్నాడు. అప్పుడు అన్నలు ఏం చేస్తున్నారు అని అంటే, కావస్తే మమ్మల్ని చంపు. వాళ్ళకి నోటిబోర ఎవరంటే అన్నల నోటిబోర యూదా. కావస్తే మమ్మల్ని చంపు, మమ్మల్ని చెరలో వేయి, కానీ బెంజమిన్ని ఇచ్చిపెట్టు. ఏ రాహేలు కుమారుడైన యోసేపు పట్ల వాళ్ళు క్రూరంగా ఉన్నారో అదే ఇంకొక రాహేలు కుమారుడైన బెంజమిన్ పట్ల వాళ్ళు ఏ త్యాగమన్నా చేయటకు సిద్ధపడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి, ఎక్కడ ఉన్నారు? పరిస్థితులు దేవుడు ఎలా తీసుకొని వస్తున్నారు చూడండి. ఆ చివరి పరీక్ష వీళ్ళు పాస్ అయిన తర్వాతనే గోషేన్ అనే భూమి, ఫలించే భూమి, సారంతో కూడిన భూమి, ఐగుప్తులో గోషేన్లో ఉన్న భూమి, వాళ్ళు అది పొందుటకు వాళ్ళు అర్హులు అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మారు మనసు పొందే ప్రాసెస్ స్టార్ట్ అయింది. కానీ ఏ రాహేల్ కుమారుడు పట్ల వాళ్ళు క్రూరంగా ప్రవర్తించారు, ఇంకొక రాహేల్ కుమారుడు పట్ల వాళ్ళు ఏ త్యాగం అన్నా చేయటకు సిద్ధంగా ఉండాలి. ఆ పరీక్ష వాళ్ళు పాస్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అది 44వ అధ్యాయంలో దాని గురించి మనము చదువుకోబోతున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనము ఇంకా ఈ బ్రదర్ ఈ స్లైడ్ తో మనది కంప్లీట్ కవర్ కాలేదు. ఇంకా ఆయన రహస్యం మెయింటైన్ చేస్తున్నాడు యోసేపు. జాగ్రత్త వినండి, నేను ప్రకటన గ్రంథంలో కూడా మీతో పంచుకున్నాను. లోకంని పరిపాలించిన 7 రాజ్యముల సమయం అనుసారంగా మనం చూస్తే ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, దాని తర్వాత బాబిలోను, 4వది మాదీయ పార్షికులు, 5వది గ్రీకు, 6వది రోమా రాజ్యము, రాబోయే 7వ రాజ్యం క్రీస్తు విరోధి రాజ్యం. అయితే జాగ్రత్త వినండి, లోకంని పరిపాలించే రాజ్యం ఐగుప్తు అని అంటే వాళ్ళు రియల్ గా కొంచెం షో ఆఫ్ చేయాలా లేదా చెప్పండి? లోకంనే పరిపాలించే రాజ్యము అని అంటే కొంచెం షో ఆఫ్ బిహేవియర్ ఉంటుందా లేదా? ఉంటుంది. సో ఈ అన్నల మనసులో ఈయన కూడా హీబ్రీ, ఈయన కూడా కానాన్ దేశంకి చెందిన వ్యక్తి అని సందేహం రాకూడదని మరి యోసేపు ఎలాగ నటిస్తున్నాడు. వీళ్ళతో పాటు కూర్చొని తింటే వీళ్ళకి సందేహం పుడుతుంది. అరే
ఐగుప్తు ప్రజలు ఎప్పుడు హీబ్రీలతో కూర్చొని తిన్నారు కదా అనే సందేహం పుడుతుంది వీళ్ళకి. ఈయన నిజంగానే ఐగుప్తోడైనా అనే సందేహం పుడుతుంది. ఇంకా ఆయన ఐడెంటిటీని రివీల్ చేయాలని యోసేపు కోరుకుంటలేడు. అందుకు మనసులో ప్రేమ పొర్లినా సరే బెంజమిన్ పట్ల మనసులో ప్రేమ పుట్టినా సరే వాళ్ళతో కూర్చొని తినట్లేదు. ఎందుకంటే ఇంకా ఐడెంటిటీ రివీల్ చేసే సమయం ఇంకా రాలేదు కాబట్టి. ఓకే, సో 33వ వచనం చదవమా, 32వ వచనం చదవమా. అతనికి డిస్క్రిమినేషన్ అతనికిని వారికిని అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. చూడండి, ఆ షో ఆఫ్ బిహేవియర్ ఉండాలి, ఎందుకంటే లోకంని వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకా వాళ్ళ మనసులో ఏం సందేహం కూడా రాకూడదని యోసేపు కోరిక. ఐగుప్తు నాయకుడే ఈయన అని వాళ్ళు నమ్మాలి అని ఈయన కోరిక. అందుకే వాళ్ళతో పాటు కూర్చొని తినట్లేదు, నటిస్తున్నాడు. వాళ్ళకి ఏం సందేహము పుట్టించకుండా నటిస్తున్నాడు. నేను ఇంకా ఐగుప్తోడినే, మీతో నేను కూర్చొని తినను. ఓకే, సో 32వ వచనం తర్వాత 33వ వచనంకి మనం వద్దాం. ఇంకొక ఆశ్చర్యం కలిగే విషయం అన్నలు చూస్తున్నారు. ఓకే, 33వ వచనం చదవమా. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండి ఉండెను గనక ఆ మనుషులు ఒకరిపై ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. అనుకుందాం లెఫ్ట్ నుంచి రైట్ వరకు కూర్చోబెడుతున్నాడు అని అనుకుందాం యోసేపు. నేను మిమ్మల్ని ఫస్ట్ 4 పేర్లు అడుగుతాను, అంతవరకు మీరు చెప్పండి. ఓకే, ఐఎమ్ టెస్టింగ్ యువర్ మెమరీ. లెఫ్ట్ నుంచి రైట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 8 కూర్చోబెడుతున్నాడు అనుకుందాం యోసేపు. ఫస్ట్ లెఫ్ట్ లో ఎవరు ఉంటారు? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో జ్యేష్ఠ కుమారుడు ఎవడమ్మా? రూబెన్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, రూబెన్. ఆయన పక్కన ఎవరు కూర్చొని ఉంటారు? షిమ్యోన్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ యువర్ మెమరీ పవర్. సిమియోన్ పక్కన ఎవరు కూర్చొని ఉంటారు? యూదా కాదు. సిమియోన్ పక్కన ఎవరు కూర్చొని ఉంటారు? లేవి, రైట్ ఆన్సర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు లేవి పక్కన ఎవరు కూర్చొని ఉంటారు? యూదా, రైట్ ఆన్సర్. ఓకే, సో చక్కగా వయసు ప్రకారంగా కూర్చోబెడుతున్నాడు. ఇంకా లెఫ్ట్ నుంచి రైట్ వరకు కూర్చోబెడుతున్నాడు అంటే చివర్లో బెంజమిన్ ని కూర్చోబెట్టాడు. అరే, ఈయనకి ఎట్లా తెలిసింది మా వయసు ఇలాగుంది, ఈయన చాలా జ్ఞాని అండోయ్ అని అనుకుంటున్నారు. ఆశ్చర్యం పుడుతుందంట. అందుకే మనం వాడే సబెడింగ్ ఏంటి బ్రదర్ విజయ్? పాయింట్ కర్సర్. క్యాప్టివేషన్ అంటే ఆశ్చర్యం. ఇదేంటి ఇంత జ్ఞానం ఆయనకి? చూసి కనుక్కుంటున్నాడా ఈయన అందరికంటే పెద్ద, దాని తర్వాత పుట్టిన వ్యక్తి ఈయన, దాని తర్వాత పుట్టిన వ్యక్తి ఈయన అని. వా, ఎంత జ్ఞానం! దాన్ని ఏమంటారు? క్యాప్టివేషన్. ఓకే, సో చివరిగా 34వ వచనం, ఎమోషన్ 3 అంటే బెంజమిన్ పట్ల ప్రేమ పొర్లుతున్నది కాబట్టి అందరికి బిర్యానీ వడ్డిస్తున్నాడు, అందరికీ రుచికరమైన ఆహారం వడ్డిస్తున్నాడు. కానీ బెంజమిన్ కొరకు ఏం చేశాడంట? 34వ వచనం చదవమ్మా. మరియు అతడు తన ఎదుటి నుండి వారి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. థ్యాంక్ యూ మా. బెంజమిన్ కొరకు ఆహారం ఎంత పెట్టాడంట? వేరేళ్ళతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ ఆయనకి పెడుతున్నాడు. ఓకే, సో ప్రేమ పొర్లుతున్నది మనసులో తమ్ముడిని చూసినప్పుడు. ఓకే, సో అది రక్తబంధం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు కూడా ఆయన సర్వజ్ఞానం చొప్పున మనకి అన్నలని తమ్ముళ్ళని ఇస్తాడు. ఎలాగా మనము మన తల్లిదండ్రులను ఎన్నుకోలేమో ఒక జ్ఞాపకం పెట్టుకోండి. క్రైస్తవులంగా మన తల్లిదండ్రులని మనము ఎన్నుకోలేము, అలాగే మన అన్నలని తమ్ముళ్ళని కూడా మనము ఎన్నుకోలేము. దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున ఆయన మన జీవితంలో వాళ్ళని తీసుకొని వస్తాడు. సో దేవుడు ఎవరిని తీసుకొని వస్తున్నాడు? ఏ తల్లిదండ్రులను తీసుకొని వచ్చాడో ఆ దేవుడే మనకి
అన్నలని, తమ్ముళ్ళని, అక్కలని, చెల్లెలని కూడా ఇస్తాడు. సో దేవుడు ఏ విషయంలో కూడా పొరపాటు చేయడు. కాబట్టి మనం ఆయన నమ్ముకున్నామంటే ఆయన చేత మన జీవితము నడిపించబడుతున్నది అని అంటే మన అన్నల కొరకు, తమ్ముళ్ళ కొరకు, అక్కల కొరకు, చెల్లెల కొరకు కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పుడూ చెల్లించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనము మన సహోదరుల కొరకు, సహోదరుల కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మనం ముగిస్తున్నాము 43వ అధ్యాయము. నేను చివరి ప్రార్థన చేసి మరి ఫ్లోరు బ్రదర్ విజయ్ గారికి నేను అప్పచెప్తాను. ఎన్నో పాఠాలు మనము ఈ దినం కూడా నేర్చుకున్నాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. మీరు ఇద్దరు సహోదరులు విజయ్ బ్రదర్ కి, ఇజ్రాయెల్ బ్రదర్ కి ఇచ్చిన ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఎంతో ప్రయాసంతో ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇజ్రాయెల్ బ్రదర్ టూర్ లో ఉన్నారు తండ్రి. మీరే సురక్షితంగా ఆయనను మా మధ్యలో తిరిగి తీసుకొని రండి. ఏ ఉద్దేశంతో, ఏ కోరికలతో బ్రదర్ టూర్ కి వెళ్ళారో అదంతా కూడా ఆయన సాధించేటట్లు మీరే మీ కృప చూపించండి. అలాగే తండ్రి, ఈ దినము మీటింగ్ లో పాల్గొనడానికి వచ్చిన 23 మంది తండ్రి, వాళ్ళు వాళ్ళ సమయము వేరే విధానంగా వాళ్ళు గడిపి ఉండొచ్చు. కానీ ఎంతో మంచి కోరికలతో, వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వాళ్ళు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిలిచబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఏ పూట ఏమేం పాఠాలు మీరు మా జీవితంలో నేర్పించారు ఈ బైబుల్ స్టడీ చేత, అది మేము వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్.